మచిలీపట్నం పోర్టుకు అతి చేరువలో అభివృద్ధి దిశగా దూసుకుపోతోన్న నియోజకవర్గం కృష్ణా జిల్లా పెడన 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన పెడన నియోజకవర్గం రాజకీయంగా చైతన్యం కలిగిన ప్రాంతం. ఇప్పటివరకు జరిగిన 2 ఎన్నికల్లో 2 విభిన్న పార్టీలకు ఇక్కడి ఓటర్లు పట్టం కట్టారు. పార్టీలు కాదు, అభివృద్ధికి అవకాశం ఇచ్చే నేతలే తమకు ముఖ్యమంటూ ఓటుతో చాటి చెప్పారు. అలాంటి కీలకమైన నియోజకవర్గంలో ఈసారి జరగబోతోన్న త్రిముఖ పోటీపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. పెడనలో 2019 ఫలితాలు పెను మార్పులకు నాంది పలుకుతాయా? జన సైన్యం కదం తొక్కుతుందా? టీడీపీ కంచుకోటను గ్లాసు బద్దలు కొడుతుందా? 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన అసెంబ్లీ సెగ్మెంట్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,66,062 కాగా కాపు సామాజిక వర్గం ఓట్లు 52,000, గౌడ సామాజిక వర్గం ఓట్లు 28,000, ఎస్సీలవి 15,000 ఓట్లున్నాయి. ముస్లింలు, బ్రాహ్మణులు, పద్మశాలీల ఓట్లు సైతం నిర్ణయాత్మకంగానే ఉన్నాయి. 2009లో మొదటిసారి జరిగిన పెడన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలు తలపడ్డాయి. హోరాహోరీ ఫైటింగ్ లో కాంగ్రెస్ పార్టీ పెడనలో పాగా వేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్ 1,192 ఓట్ల మెజారిటీతో తన సమీప పీఆర్పీ అభ్యర్థి మైలా వీర్రాజుపై నెగ్గారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ కూటమి మద్దతుతో పోటీ చేసిన టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య జరిగింది. ఈ ఫైట్లో టీడీపీ పైచేయి సాధించింది. తెలుగుదేశం అభ్యర్థి కాగిత వెంకట్రావు బోరగడ్డ వ్యాధవ్యాస్పై 13,442 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఈ ఒక్క పీరియడ్లోనే 500 కోట్ల దాకా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేశాను. చేయాల్సిన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఆన్గోయింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అన్ని కూడా శాంక్షన్ అయి ఉన్నాయి, నిధులు వచ్చి ఉన్నాయి. అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. 2019లో పెడన నియోజకవర్గంలో జరుగుతోన్న 3వ దఫా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తొలి ఎన్నికల తరహాలోనే ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ అభ్యర్థిగా కాగిత వెంకటకృష్ణ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జోగి రమేష్, జనసేన నుంచి అంకెం లక్ష్మీ శ్రీనివాస్, బీజేపీ తరపున చోడిశెట్టి బాలాజీరావు ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ జనసేన, వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో పెడన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి నెగ్గిన జోగి రమేష్ వైఎస్ఆర్సీపీలో చేరి పెడన బరిలో నిలబడడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్నంతా ఆయన ఒక్కతాటిపైకి తెచ్చి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ 2009లో కాంగ్రెస్ నుంచి పెడన ఎమ్మెల్యేగా గెలిచిన జోగి రమేష్ పెద్దగా క్యాడర్కు అందుబాటులో ఉండరన్న అపవాదు మూటగట్టుకున్నారు. అప్పట్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయి 2014లో నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సైతం అలాంటి విమర్శలకే లోనవ్వడంతో ఈసారి ఈ 2 ప్రధాన పార్టీలకు జనసేన అభ్యర్థి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీలు చెరోసారి పెడనలో పాగా వేసినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. తాగునీరు, సాగునీరు వంటి రెగ్యులర్ సమస్యలకు అదనంగా వ్యవసాయ కూలీలు, ఆక్వా రైతుల సమస్యలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ నియోజకవర్గంలో గట్టి పట్టు పెంచలేకపోయారు. స్థానికంగా బోరగడ్డ, కాగిత కుటుంబాల మధ్య పోటీ పరిమితం కాగా ఈసారి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ ఎంట్రీతో నియోజకవర్గంలో కొత్త రాజకీయ అంకం ప్రారంభమైనట్లయింది. పవన్ సిద్ధాంతాలకు కట్టుబడి సరికొత్త రాజకీయాలని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన అంకెం లక్ష్మీ శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి తన జన సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తున్నారు. మనం 2 అనకండ పావును ఢీకొంటున్నాం, మనం గుడ్డు లాంటి వాళ్ళం అని. మనం జాగ్రత్తగా కనురెప్ప మూస్తే వాళ్ళు మనల్ని మింగేస్తారు. మనం ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామంలోనే ఉండండి, ఆ గ్రామంలోనే వర్క్ చేయండి. నేను వచ్చినప్పుడు ఎప్పుడు రమ్మంటారు, మీరు నాకు డేట్లు ఇస్తే ఆ టైంలో మీ గ్రామంలోకి వెళ్ళి గ్రామంలోకి వచ్చి మీకు చేస్తాను. ఇప్పుడు దాకా మనం 2 సంవత్సరం నుంచి చాలా కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఒకటి మాత్రం మీ అందరికీ చెప్పగలను, నేను పవన్ కళ్యాణ్ గారికి సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే మనిషిని. అందుకే నన్ను ఇక్కడ 2 వ్యక్తులు ఒకే కులానికి చెందిన నన్ను పంపించారు అంటే ఆయనకి
ఆయనకి మన పెడన మీద కానీ నా మీద కానీ ఎంత నమ్మకం ఉందో మీరు గ్రహించాలి. అందులో అలాంటి విషయంలో కుల ప్రాతిపదిక లేకుండా ఏమీ లేకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరినీ జన సైనికుల్ని ప్రజల్ని సమానంగా చూస్తున్నానని మీ అందరు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో ఈ రోజు జనసేన పార్టీ స్థాపించారు 2014, ఆయన వెనకాల 2014 నుంచి కూడా మేము తెర వెనకాల పనిచేస్తున్నాము. అట్లాగే ప్రతి జన సైనికుడు కూడా ఈ పెడన నియోజకవర్గంలో తన స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా పనిచేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే శ్రీనివాస్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా విలువైన వ్యక్తి. రాత్రి పగలు అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ అందరి సాక్షిగా కూడా శ్రీనివాస్ గారు గెలిపించే వరకు నేను నిద్రపోవని చెప్తున్నాను. మనం ఎవరికి ఇచ్చినా కూడా ఒకటే ధ్యేయం, పవన్ కళ్యాణ్ గారే గెలుపు, మనకు పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసే వరకు మనం నిద్రపోకూడదు అనే ధ్యేయంతో పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన పేదల ఆశాజ్యోతిగా పుట్టిన ఈ జనసేన పార్టీ, అలాగే బిఎస్పీ మాయావతి కూడా ఈ పేదలకు అండగా ఉండే పార్టీగా ఈ మూడు మద్దతు ఇచ్చి, కార్మికులకు సిపిఎం కూడా ఈ జనసేనకు మద్దతు ఇచ్చి మన పెడన ముద్దు బిడ్డ లక్ష్మీ శ్రీనివాసరావు గారు ఆయన యొక్క మగల లక్ష్మీ కళ ఎప్పుడు కలకలవాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? మిత్రమా, అసలే చీకటి, దారంతా గతుకులే, చేతిలో దీపం లేదు, మనకున్న కవచం పవన్ కళ్యాణ్ అని చెప్తున్నా. రా 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 రా, భయం అంటే ఏంటో చూపిస్తాం. గ్రామంలో కాదు, కేజీల్లో కాదు, టన్నుల్లో చూపిస్తాం. రేపు ఏప్రిల్ 11వ తారీఖున, ఆ తర్వాత మే 23న ఇదే పెడన నియోజకవర్గంలో మనమందరం కూడా మన సోదర సమానుడైనటువంటి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారికి మరి సత్కార సభ చేసినప్పుడు ఈ రోడ్డు అంతా కాదు, పెడన నియోజకవర్గం అంతా కూడా మరి జనాలతో నిండిపోవాలని చెప్తూ, గతంలో తనను గెలిపించిన నియోజకవర్గం ప్రజలతో తనకు ఉన్న సత్సంబంధాలు, జగన్ ప్రకటించిన నవరత్నాలే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాయన్న ధీమా ఆ పార్టీ అభ్యర్థి జోగి రమేష్ లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద పెట్టుకున్న ఆశలు తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, రాజన్న రాజ్యం కావాలి, ఆ రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అని చెప్పేసి ఈరోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు వాళ్ళ గుండెల్లో నుంచి, వాళ్ళ గుండె లోతుల్లో నుంచి వస్తున్న మాట ఏంటంటే, 9 సంవత్సరాల పాటు ఆ రోజు కష్టాలు పడితే తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలమైంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారు ధీమాగానే ఉన్నారు. అయితే గతంలో గెలిపించిన నాయకులు హ్యాండ్ ఇవ్వడం, పడకేసిన సమస్యల నేపథ్యంలో ప్రజల ఆలోచన విధానాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు కొత్త నాయకత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధమైతే జనసేన పెడన నియోజకవర్గంలో సంచలన విజయం నమోదు చేసినా ఆశ్చర్యం లేదు. తుది ఫలితంపై ఉత్కంఠ వీడాలంటే మే 23 వరకు ఎదురు చూడాల్సిందే.